రోమియోలు 10వ అధ్యాయము 5వ వచనం ద్వారా మాట్లాడుతున్నందుకు ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయము, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసించుని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల. ఎవరెవరైతే ప్రార్థన చేస్తుండో, ఆయనకు మతంతోనూ కులముతోనూ భేదం లేదు, లేదా స్త్రీ అని పురుషుడని భేదం లేదు, లేదా చిన్న పిల్లలు వృద్ధులు యవ్వనులు అని భేదం లేదు. ఎవరెవరైతే యేసుని అంగీకరిస్తారో, అంగీకరించడము అంటే ఏంది చాలామందికి తెలియదు. అంగీకరించడం అంటే ఏంది? అంగీకరించడం అంటే యేసు ప్రభు దేవుడని, ఆయన మన పాపముల నిమిత్తము సిలువలో గాయపరచబడ్డాడు, అదేవిధంగా సిలువలో మరణం పొంది 3వ దినం పునరుద్ధానమై లేచి మనందరి మొరలని ఆలకిస్తుండ్రు. మనం ప్రార్థన, ఆయన నామంలో ప్రార్థన చేయ వారందరి ప్రార్థనలు ఆయన వింటుండు అంటేనే ఆయనను విశ్వసించడం, ఆయనని నమ్మడము. చాలామంది ఏంటంటే, నమ్మడం అంటే మేము మొత్తం కలిసిపోతేనే మేము నమ్మినట్ట, లేదా మేము మొత్తము దేవుని అంగీకరించుకుంటేనే మేము నమ్మినట్ట. దానికి అంతటికీ టైం తర్వాత. కానీ ఫస్ట్ నేను ఒకటే చెప్తా, ప్రతి ఒక్కరితో చెప్తాం, ఫస్ట్ దేవుడితో ఫ్రెండ్గా డీల్ కండి. ఆయన ఏమంటే ఒక దేవుడిగా కాకుండా ఒక ఫ్రెండ్గా డీల్ అయ్యి, ఆయనతో ఎప్పుడైతే మనం సహవాసం చేయడం మొదలు పెడతామో, లైక్ ఒక ఫ్రెండ్ లాగా మన షేర్ అన్నీ మన మాటలు ఆయనతో షేర్ చేయడం జరుగుతుంది. చూడండి, వివాహం కూడా ఒక్కసారి జరగది. ఫస్ట్ పెళ్లి చూపులు ఉంటాయి, తర్వాత బొట్టు పెట్టుకోవడం ఉంటుంది, తర్వాత ఎంగేజ్మెంట్ ఉంటుంది, తర్వాత లగ్న పత్రిక రాసుకోవడం ఉంటుంది, తర్వాత పెళ్ళి, రక్షణ అనేది లాస్ట్. కానీ ఫస్ట్ ఏంది? పెళ్లి చూపులు జరుగుతాయి. కాబట్టి అదేవిధంగా దేవునితో మనం సహవాసం చేయడం, దేవునితో ఫ్రెండ్షిప్ చేయడం, దేవునితో మన ప్రతి మాట షేర్ చేయడం. ఎప్పుడైతే చూడండి, ఒక ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు, మనము ఎదుటి మనిషితో మాట్లాడుతున్నప్పుడు ఆ మనిషి మనతో కూడా మాట్లాడతాడు. కొన్ని రోజులకు ఆ మనిషికి మనకి ఏమైపోతుంది అంటే, ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ప్రతిదీ ఆ మనిషితో మనకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది, ప్రతిదీ ఆ మనిషికి చెప్పాలనిపిస్తుంది. అది బాధ అయినా, అది కష్టమైనా, అది సంతోషమైన, మన కళ్ళ వ్యక్తిని వెతుకుతుంటాయి. మన చెవుల ఆ మనిషి మాట వినాలని ఆతృత పడుతుంటుంది. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. ఆ విధంగా ఫస్ట్ మేక్ ఏ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. దేవునితో ఎప్పుడైతే మనం ఆ విధమైన సహవాసం చేయగలుగుతామో, ఆ విధమైన ఏమంటారంటే ఒక రిలేషన్షిప్ని మనము చేయగలుగుతాము. ఇక్కడ ఏమని రాయబడిందంటే, 12వ వచనంలో ఏమని రాయబడింది? తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల, ఎవరన్నా కానీ, అది ముస్లిమ్స్ కానీ, అది హిందూస్ కానీ, లేదా అది ఇంకా వేరే ఏ మతమోలైనా కానీ, ఏ కులమోలైనా కానీ, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేస్తారో ఆ దేవుడు వారి ప్రార్థనను ఆలకిస్తాడు. ఎందుకంటే మన దేవుడు, మన స్తుతుల సింహాసనం పైన ఆసీనుడైన దేవుడు, మనం ప్రార్థించగా నిజంగా ఆయన మొరపెడితే మన మొరలని ఆలకించే దేవుడై ఉన్నాడు. అవును, మన యొక్క మాటలకైనా చెవి వగ్గి ఉన్నాడు. మనము పలుకుతున్న ప్రతి మాటలని ఆయన విశ్వసించడానికి సిద్ధమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. స్వర్ణ గారు మ్యూట్లో పెట్టుకోండి, రికార్డింగ్ అవుతుంది ఈరోజు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు ఎవడనో వాడు రక్షింపబడును. ఎవరైతే దేవుని నామంలో ప్రార్థన చేస్తారో వారు నిశ్చయంగా రక్షింపబడతారంట. రక్షింపబడము అంటే ఏంది? ప్రార్థన చేయడము. ప్రార్థన చేస్తే రక్షింపబడడం ఏంది? ప్రార్థన అనగా దేవునితో మనము మాట్లాడడము, దేవునితో మాట్లాడడము. ఎప్పుడైతే మనం దేవునితో మాట్లాడుకుంటుంటామో, దేవునితో సహవాసం చేసుకుంటుంటామో, దేవునికి మన ప్రతి ఒక్క హృదయంలో ఉన్న ప్రతిదీ మనం చెప్పడం స్టార్ట్ చేస్తామో, దేవునితో మనకు ఒక అన్యోన్య సహవాసం ఏర్పరచబడ్డది. సహవాసం ఏర్పరచబడ్డాక దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ప్రార్థించిన ప్రతి ఒక్క మొరను ఆయన ఆలకిస్తున్నప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది
మనకు ఒక సహాయకుడు ఉన్నాడు. నిజంగా మనకు ఒక సహాయకుడు ఉన్నాడు. ఎస్, ఆయన స్వరాన్ని మనం వినడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్కని ఆ దేవునితో సహవాసం చేసినప్పుడు పరిశుద్ధాత్మని యొక్క స్వరాన్ని మనం వినడం మొదలుపెట్టినాక ఇంకా ఆ యొక్క దేవునితో మన క్లోజ్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది. అప్పుడు తర్వాత జరిగే ఘట్టమే రక్షణ. ఎస్, ఆయనని సొంత రక్షకునిగా మనం అంగీకరించడం జరుగుతుంది. అంటే ఒక వివాహ మహోత్సవం ఏ విధంగా ఒక వివాహంలో భార్యాభర్తలు ఒక బంధంగా ఏర్పరచబడతారో ఆ విధంగా ఆ దేవునితో మనకు ఒక అన్యోన్య బంధం ఏర్పరచబడుతుంది. అదే రక్షణ. ఎందుకంటే ఆయనని మనం పరిపూర్ణంగా రక్షకునిగా స్వీకరించి ఆ రక్షకుడు మన పాప శాప దోషంల నిమిత్తం గాయపరచబడి మరణించి మూడో దినం పునరుద్ధానుడై లేచి మన పాపముల మన దోషంల శిక్ష ఆయన అనుభవించి మనకు రావాల్సిన శిక్షని ఆయన కల్వరి సిలువలో జయించి ఆయన దీవెనలు మనపై కుమ్మరించిండు. అది ఏ రక్షణ. ఆ దీవెనలు చివరి శత్రువైన మరణము మన పాద పీఠం కిందికి వచ్చు వరకు ఆయన తండ్రి కుడి పాసనము కూర్చొని మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తుండే. ఆయన ఒక విజ్ఞాపనకర్తగా ఇప్పటికి వేల సంవత్సరాల నుంచి మన ప్రతి ఒక్క ప్రార్థనను ఆయన దేవుని సమక్షంలోకి తీసుకెళ్ళి మన ప్రార్థనల కోసం ఆయన విన్నపములు చేయడం జరుగుతుంది. ఆ యొక్క ప్రార్థనలు ఆలకింపబడ్డాక ఆ యొక్క ప్రార్థనలు ఆ దేవుని సమక్షంలో నుంచి మన దగ్గరికి రావడం జరుగుతుంది. నిజం అంటే నిజం. మనం ప్రార్థన చేసే ప్రతి ప్రార్థనకు మనం ఇక్కడ భూలోకంలో ప్రార్థన స్టార్ట్ చేయగానే పరలోకంలో ఆయన తండ్రి దగ్గర లేచి నిలబడతాడంట. ఆయన ఎక్కడుండి తండ్రి కుడి పాసమునున్నాడు. ఏం చేస్తాడు? మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన నిలవబడతాడంట. చూడండి, మనము ఎట్లా పడితే అట్లా ప్రార్థనలు చేస్తాము, కానీ మన ప్రార్థన ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఆయన నిలబడతాడంట. సింహాసనం మీద నుంచి నిలబడి తండ్రి సమక్షంలో నిలబడతాడు. అది కూడా దేవుని ఎదుట నిలబడి మన యొక్క విజ్ఞాపనలు ఆయన చదివి తండ్రికి వినిపిస్తుంటాడంట. చదివి, ప్రభువా ఇగో ఈ యొక్క బిడ్డ ఈ సమయంలో ఈ విధంగా ప్రార్థన చేస్తుంది ప్రభువా, ఈ బిడ్డకి అవసరత ఉంది ప్రభువా, ఈ బిడ్డకి అనారోగ్యం ఉంది ప్రభువా, ఈ బిడ్డకి అప్పులనే కాడి ప్రభువా, ఈ బిడ్డకి ఈ యొక్క సమస్య గుండా ఈ బిడ్డ వెళ్తుంది, ఈ బిడ్డకి అవసరత ఉంది ప్రభువా, ఈ బిడ్డకి అక్కరుంది ప్రభువా అని మన పక్షంలో మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు మన కోసం విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆ తండ్రి జవాబిస్తాడో మళ్ళీ ఆ కుమారుడు ఆ జవాబుని దూతలకిస్తాడు. ఆ దూతలు భూలోకంకి ఆ జవాబుని తీసుకొచ్చి మనకు అనుగ్రహింపబడడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడింది? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. వాళ్ళు రక్షింపబడతారు. పాపంల నుంచి వాళ్ళు రక్షింపబడతారు, శాపంల నుంచి రక్షింపబడతారు, ఉపద్రవంల నుంచి రక్షింపబడతారు, కీడు నుంచి రక్షింపబడతారు, ఇంకా అనేకమైన దురాత్మల నుంచి విడిపింపబడతారు, సాతాను శక్తుల నుంచి విడిపింపబడతారు, అనేక విషయాల నుంచి వాళ్ళు విడిపింపబడతారు. ఎందుకంటే వాళ్ళు దేవుని చేత రక్షింపబడ్డరు. దేవుడు అంటుండు, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టిన వానితో సమానము. అంటే వాడు డైరెక్ట్గా ఎవరైతే మీ జోలికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న వ్యక్తి, దేవుడు ఆ వ్యక్తితో డీల్ చేయడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగు. అందుకే దేవుడు ఏమన్నాడు? యుద్ధం యెహోవాది. అవును, పగ తీర్చుకుంటా నా పని, వెంజన్స్ ఆర్ మైన్. నీతో యుద్ధం చేయవారితో నువ్వు యుద్ధం చేయొద్దు, నీతో యుద్ధం చేయవారు ప్రతి ఒక్కరితో నేను యుద్ధం చేస్తానని దేవుడు సెలవు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి విషయంలో మనము ఎప్పుడైతే ప్రార్థన పూర్వకంగా మన విన్నపములు ఆ దేవునికి సమర్పించడం జరుగుతుందో ఆ దేవదేవుడు మన ప్రతి ఒక్క మొరని ఆలకిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు విశ్వసింపని వారిని ఎట్లు ప్రార్థన చేయుదురు, వినిన వాణిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్ల విందుడు, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించెదరు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. అవును, ఇక్కడ ఏమంటుండంటే ప్రకటించువారు లేకపోతే
ఈ యొక్క సత్య సువార్తని ప్రకటించువారు లేకపోతే, ఈ శుభవార్తని ప్రకటించువారు లేకపోతే, దేవుడు మన పాపముల నిమిత్తము ఆయన మన పాపముల భారం ఆయన మోసిండు, మన శాపాల భారం ఆయన మోసిండు. ఇప్పుడు ఆ దేవుని ఎందరైతే అంగీకరించుకుంటారో వాళ్ళ జీవితాలలో ఏ పాప శాప దోష శిక్ష లేదు అని ప్రకటించకపోతే మనము ఎవరు అంగీకరిస్తారు? అంగీకరించకపోతే ఎవరు విశ్వసిస్తారు? ప్రకటించేవారు ఉంటేనే కదా ఎవరన్నా వినగలుగుతారు, విన్నవాళ్ళు విశ్వసించగలుగుతారు. ప్రకటించేవారు లేకపోతే ఎవరు విశ్వసించగలరు? అందుకే ఏమంటుండు, స్వార్థ బోధించు వారి పాదములు ఎంతో సుందరములు. అవును, అనేక స్థలాలకు వెళ్ళి సత్య సువార్తను ఎవరైతే బయలుపరుస్తారో, ఈ యొక్క దేవుని యొక్క మాటలు ఎవరెవరైతే ఈ లోకానికి ప్రచురం చేస్తారో, ఆ దేవుని గురించి ఎంతమంది అయితే ఈ యొక్క సత్య సువార్తను అనేకులకు బయలుపరుస్తాడో, దేవుడు ఏమంటుండంటే సువార్త బోధించు వారి పాదములు ఎంతో సుందరములు. ఎస్, వాళ్ళని నేను those who honor me I will honor them. ఎవరైతే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా. ఎప్పుడైతే మనం దేవుని కార్యాలు చేయడంలో దేవుని గణపరచడం జరుగుతుందో, దేవుడు మనని గణపరుస్తాడు. ఉత్తమమైన ఈవులతో ఆయన మనని తృప్తిపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఉత్తమమైన కార్యాలైన మన జీవితంలో జరిగిస్తాడు. మేళ్లతో మనని నింపుతాడు. ప్రతి విషయంలో ఆయన శ్రద్ధ వహిస్తాడు. ఆయన మన జీవితాలలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఎందుకు జరిగిస్తాడు అంటే, మనము ఆయన కార్యాలు చేసినప్పుడు ఆయన మన కార్యాలలో సఫలతని కలుగజేస్తాడు. ఇయుడి మీకు ఇవ్వబడును, అంచి కుదించి దిగజారినంత మటుకు నిండు కొలతతో మీ ఒడిలో పోయబడును. దేవునికి ఈరోజు నువ్వు సమయం ఇస్తున్నావా? ఆ సమయము నువ్వు ఇచ్చే దేవుడికి నువ్వు ఇచ్చే సమయం మళ్ళీ దేవుడు నీకు రెట్టింపు సమయం నీకు ఇస్తాడు. రెట్టింపుగా దేవుడు నీతో ఉంటాడు. రెట్టింపుగా నీ ప్రార్థనలను వింటాడు, లేదా నీ పనులను చేస్తాడు. రెట్టింపుగా దేవుడు నీతో ఉంటాడు. లేదా నీ ధనమునిచ్చి దేవుని గణపరుస్తున్నావా? అంతకన్నా రెట్టింపు ధనాన్ని నీకు ఇవ్వగలుగుతాడు. అవును, ఎప్పుడైతే నీ ధనంతో దేవుని గణపరుస్తున్నావు, దేవుని కార్యాలను నీ ధనంతో జరిగిస్తున్నావు అంటే ఆ దేవుడు అంతకన్నా ఎక్కువ ధనాన్ని నీకు ఇచ్చి గణపరుస్తాడు. లేదా నువ్వు ఏది ఇస్తున్నావు, ఆయన రాజ్యం నిమిత్తం సమయంని ఇస్తున్నావా, ధనంని ఇస్తున్నావా, లేదా సేవ చేస్తున్నావా, లేదా సువార్త చెప్తున్నావు, మాట సాయం చేస్తున్నావా? ఆ దేవుడు ప్రతి నిత్యము నీకు మాట సాయం చేస్తాడు. లేదా మనుషులను ఆదరిస్తున్నావా? వాళ్ళు ఆ ఊబిలో పడి ఉచ్చులలో పడకుండా ఆ యొక్క స్వార్థ చేత వారిని రక్షిస్తున్నావా? వారిని ఆ ఉచ్చులలో ఉర్లలో ఇరికిపోకుండా వారిని బయటికి తీసుకొస్తున్నావా? దేవుడు ఏ ఉచ్చుల్లో ఏ ఊర్లో నిన్ను, నీ కుటుంబాన్ని, వంశావళులని చిక్కకుండా ఆయన దుష్టుని యొక్క వలలలో నీ పిల్లల నీ కాళ్ళు చిక్కకుండా ఆయన నిన్ను విడిపించగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా నువ్వు దేవునికి ఏది చేసినా కానీ అది తిరిగి నీకు రెట్టింపుగా అనుగ్రహింపబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అన్నిటికన్నా ఉత్తమమైంది ఆయన యొక్క సత్య సువార్త ప్రచురం చేయడం. చూడండి, ఒక వ్యాధిగ్రస్తునికి పలానా డాక్టర్ మంచి డాక్టరు, అక్కడ పోతే నీకు మంచిగా అవుతుంది, ఆయన మంచి మందులు ఇస్తాడు అని చెప్పి ఒకవేళ హాస్పిటల్కి పంపడం జరిగితే నిజంగా ఆ వ్యక్తి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మందులు తీసుకొని బతికినప్పుడు ఆ యొక్క దీవెన ఎవరికి వస్తుంది? ఆ యొక్క పుణ్యం ఎవరికి వస్తుంది? ఎవరైతే ఆ యొక్క డాక్టర్ గురించి రిఫర్ చేసిన వారికి వస్తుంది. అదేవిధంగా ఎంతమంది అయితే ఈ పాపం అనే ఉచ్చులలో దురాత్మల చేత బంధింపబడ్డ వారు ఉన్నారు. రోగాలని దురాత్మలు తీసుకొస్తాయి, కొన్ని రోగాలని పాపాలు తీసుకొస్తాయి, కొన్ని రోగాలను శాపాలు తీసుకొస్తాయి, కొన్ని రోగాలని మన నోటి నుంచి వచ్చే మాటలు తీసుకొస్తాయి. ఎస్, దరిద్రతని కొన్ని దురాత్మలు తీసుకొస్తాయి, గొడవలను కొన్ని దురాత్మలు తీసుకొస్తాయి, లేదా మనశ్శాంతి లేక టెన్షన్స్ని కొన్ని దురాత్మలు తీసుకొస్తాయి, లేదా లాసెస్ని దురాత్మలు తీసుకొస్తాయి, కొన్ని శాపాలు తీసుకొస్తాయి, కొన్ని పాపాలు తీసుకొస్తాయి. కానీ మనమేమనుకుంటామంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మనకు తెలియదు. మనం సతమతం అవుతుంటాము, హాస్పిటల్స్కి వెళ్తున్నాము, టెస్టులు చేయించుకుంటున్నాము. చాలామంది నాతో చెప్తుంటారు, సిస్టర్ మేము ఇట్లా మా కొంట్లో బాగాలేదని మేము టెస్టులు చేయించుకున్నాం, కానీ టెస్టులలో ఏమీ వెళ్ళలేదు. సిటీ స్కాన్ చేయించుకున్నాము, ఎంఆర్ఐ తీపించుకున్నాము, అన్ని టెస్టులు చేసినాము, టెస్టులలో మాకు ఏ ప్రాబ్లం లేదు.
అయినా మాకు భయంకరమైన వేదనల బాధలో మేమున్నాము అని చాలామంది చెప్పడం జరుగుతుంది. అవును, దురాత్మలు కానీ, శాపాలు కానీ, పాపాలు కానీ ఏ ఎక్స్రేలో కనబడాయి, ఏ టెస్ట్లలో కనబడాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక్కడే ఆ యొక్క పాపాల నుంచి, శాపాల నుంచి మనల్ని విడిపించడానికి సమర్థత కలిగిన దేవుడు. ఆ యేసు రక్తానికి ప్రతి ఒక్క దురాత్మ గజగజ వణుకుతుంది. ఆనాడు యేసు ప్రభు గెరాసీను ప్రాంతంకి వెళ్ళినప్పుడు సేన అనే దయ్యం పట్టిందంట ఒక వ్యక్తికి. 3000 సేన అంటే 3000, ఇంచుమించు 2000 నుంచి 3000 మంది దయ్యాలు ఆ యొక్క ఒక్క వ్యక్తి యొక్క శరీరంని బట్టినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఎక్కడ పోయి ఉండంట? సమాధులలో వాసము చేస్తుండంట. అంటే ఇంకా మనుషుల మధ్య ఉంటలేడు ఆ వ్యక్తి. ఆ దురాత్మలు ఆ మనిషిని సమాధి దగ్గరికి తీసుకుపోయినాయి. రాళ్లతో తన దేహాన్ని గాయపరుచుకుంటుండంట. తన కోసం ఆహారంని తీసుకుపోయిన వాళ్ళని కొట్టి పంపిస్తుండంట. తన కోసం బట్టలు తీసుకుపోయిన వాళ్ళ బట్టలు చింపి వాళ్ళని కొట్టి పంపిస్తుండు. తాళ్లతో కడదాం ఈ వ్యక్తిని, గొలుసులతో కట్టి ఈ వ్యక్తిని తీసుకొచ్చుకుందామని పోతే ఆ గొలుసులని తుత్తనీయులుగా అంటే ముక్కలుగా ఇరగొట్టి వాళ్ళని రాళ్లతో కొట్టి ఎలగొడుతుండంట. వాళ్ళని గాయపరిచి తనను గాయపరుచుకుంటుండు, లేదా ఎదుటి వ్యక్తులను కూడా గాయపరుస్తుండు. ఎవరన్నా ఇటువంటి స్థితిలో ఉంటే నిశ్చయంగా వాళ్ళు దురాత్మ బంధకాలలో ఉన్నారు. వాళ్ళు ఎదుట మనిషినన్నా గాయపరుస్తారు, లేదా వాళ్ళన్నా గాయపరుచుకుంటారు. కాబట్టి అటువంటి వ్యక్తి ఆ యొక్క దేవుడు యేసు ప్రభు గెరాసీను ప్రాంతంలో ఆ ఓడ దిగుతుండంతే. ఆ యొక్క దురాత్మ పట్టిన వ్యక్తి సమాధులలో నుంచి ఉరికొచ్చేస్తుండంట. తొందరగా ఉరికొచ్చి, అయ్యా నాతో నీకు ఏం పని, ఎందుకు వచ్చినావు, నా సమయం ఇంకా రాలేదు, ఎందుకు వచ్చినావు నువ్వు ఇంత తొందరగా? దురాత్మలు యేసు నామంకి మాత్రమే లొంగుతాయి. దురాత్మలు యేసు నామంకే గడగడలాడుతుంటాయి. అదేవిధంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తన కుమారుడిని తీసుకొని వస్తాడు. అయ్యా నా కొడుకు అనేక సంవత్సరాల నుంచి దురాత్మ చేత బాధింపబడుతుండు. అంటే ఎప్పటి నుంచి అంటే చిన్న ప్రాయం నుంచే వాడిని విలవిలలాడిస్తుంది దురాత్మ. వాని లోపలికి వచ్చింది ఆ ఫిట్స్ వ్యాధి వచ్చి వాడు కొట్టుకొని చచ్చిన శవంలాగా బురుగులు గార్చుకొని అగ్గిలో పడిపోతుండు, నీళ్ళలో పడిపోతుండు. అయ్యా నా కుమారుని బాగు చెయ్య నా తండ్రి అడిగినప్పుడు, నమ్ముట నీవంతైతే నమ్మిన వానికి సమస్తం సాధ్యమని ఆ కుమారునికి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క దురాత్మ వాని విడిచి వెళ్ళిపోయి వాడు సాధుపరచబడి స్వస్థపరచబడను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విధంగా అనేక రకమైన కొన్ని శాపాల ద్వారా, కొన్ని పాపాల ద్వారా దుష్టుడు మనం శోధించినప్పుడు యేసు రక్తము మనల్ని విమోచించగలుగుతుంది. శాపాలను తొలగించును యేసు రక్తము, పాపాలను పాపేది యేసు రక్తము, దుష్టుని పాలద్రోలేది యేసు రక్తం. ఆ రక్తాన్ని మనం ఆశ్రయించి ఎప్పుడైతే ఆయన నామంలో మనం ప్రార్థన చేస్తామో ఆ యొక్క సంపూర్ణ స్వస్థతని, సంపూర్ణ సమృద్ధిని, సంపూర్ణ క్షేమాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంపూర్ణ దీవెనలు మనం పొందుకోగలుగుతాము. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే